గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మరొక మరొక మూడు ముఖ్యమైనటువంటి విషయాలతో మీ ముందుకు చర్చించడానికి వస్తున్నాను ఫ్రెండ్స్. నా వృత్తి గొప్పది, నా మేధస్సు చాలా గొప్పది, నేను చాలా బలవంతుడిని అని విర్రవీగిపోతుంటాం. ప్రపంచంలో ఏ వృత్తి గొప్పది కాదు, ఏ వృత్తి తక్కువ కాదు. ఒక వాహనంలో చిన్న నట్టు దగ్గర నుంచి ఇంజిన్ దగ్గర వరకు, చక్రాల వరకు, ఆ బాడీ వరకు ప్రతి భాగము చాలా ఇంపార్టెంట్. అలాగే వృత్తులలో కూడా ప్రతి వృత్తి, కసు ఊడ్చేవాడు, దేశాన్ని రాష్ట్రపతి కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక ఎంప్లాయర్ కావచ్చు, ఒక కూలీ కావచ్చు. ఏ వృత్తి కూడా తక్కువైనది కాదు, ఏ వృత్తి కూడా ఎక్కువైనది కాదు. అలా విర్రవీగాల్సిన అవసరం లేదు. నా వృత్తి గొప్ప, నీ వృత్తి నీచమైనది, ఆ నీచమైన వృత్తి అని నువ్వు భావిస్తున్నావే ఏదైనా ఒకదాన్ని, ఆ వృత్తి వాడు లేకపోతే సమాజం ఎంత కొల్లు పట్టిపోతుంది. జపాన్లో, సింగపూర్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుందని, అన్ని వృత్తుల వాళ్ళని సర్ అని సంబోధిస్తారని. ఒక స్కావెంజర్ అంటే ఒక వాష్రూమ్ని, టాయిలెట్ని క్లీన్ చేసే స్కావెంజర్ని, క్లీనర్ని, బాత్రూమ్ని, టాయిలెట్స్ని క్లీన్ చేసే వ్యక్తులని, కసువులు వచ్చే వాళ్ళు అందరినీ సర్, మేడం అని సంబోధిస్తారు. అలాగే కలెక్టర్ని కూడా అలాగే అంటారు. అంటే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఏ వృత్తిలో చేసే ప్రతి ఉద్యోగిని సమానంగా గౌరవిస్తారు. కాబట్టి అక్కడ నిజమైన డిగ్నిటీ ఆఫ్ లేబర్. కానీ మన దేశంలో ఒక వృత్తి వాడు ఇంకొక వృత్తి వాడిని మరి తక్కువ చేసి చూస్తూ ఉంటాడు. అన్ని వృత్తులు సమానమే, ఏ వృత్తి ఆ వృత్తికి గొప్ప. అన్ని వృత్తులు చేసేవాళ్ళు ఉంటేనే ఈ సమాజం అనేది నిర్మితమవుతుంది, ఈ సమాజం అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏ వృత్తిని తక్కువ చూడద్దు. నీ వృత్తిని నువ్వు చాలా గర్వంగాను ఫీల్ కావాలి, లేదా నీ వృత్తిని నువ్వు తక్కువగాను వేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన ఆ వృత్తిని స్వీకరించి దానికి సంపూర్ణ న్యాయం చేయి. ఒక వాహనంలో నట్టు చాలా చిన్నదని తీసేస్తే భాగాలుగా విడిపోయి మొత్తం ప్రమాదానికి గురైపోతుంది. వాహనం ముందుకు కూడా నడవదు. వాహనంలో అన్ని భాగాలు ఎంత ఇంపార్టెంటో సమాజ నిర్మాణానికి అన్ని వృత్తులు, అన్ని పనులు చేసేవాళ్ళు ఈ సమాజానికి అవసరం. కాబట్టి ఏ వృత్తిని తక్కువగాను ఎక్కువగాను భావించవద్దు, అహంకారాన్ని ప్రదర్శించవద్దు. అలాగే వెరీ ఇంపార్టెంట్, మేధస్సు నీకు ఒక్కటే ఉందని ఎప్పుడు కూడా, ఇంటలెక్చువాలిటీ అనేది నీ ఒక్క సొంతం అనేది మాత్రం ఎప్పుడు విర్రవీగకండి. మనమేమి గొప్ప గొప్ప మేధావులైనటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ కన్నా గొప్ప వాళ్ళేం కాదు. మరి ఎంత మేధస్సులో తీసుకుంటే టెలిఫోన్ కనుక్కున్నటువంటి గ్రహం బెల్ కన్నా, ఆర్కిమెడిస్ కన్నా, పైథాగరస్ కన్నా, ఆర్యభట్ట కన్నా, ఓకే, మరి వీళ్ళందరికన్నా, రామానుజాచార్యుల కన్నా, వీళ్ళందరికన్నా గొప్ప మేధావులు, సుభాష్ చంద్రబోస్ కన్నా గొప్ప మేధావులేం కాదుగా. అంబేద్కర్ ఎంత జ్ఞాని అండి, ఎన్ని డిగ్రీలు అండి అతనికన్నా గొప్ప మేధావి కాదు కానీ. కాబట్టి నాకే మేధస్సు ఉంది, నేనే చాలా ఇంటలెక్చువల్, నేనే చాలా ఇంటెలిజెంట్, నేను చాలా వైజ్, చాలా తెలివైన వాడిని అని గర్వాన్ని ప్రదర్శించడం. నీకన్నా మేధస్సు కలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బలం ఉందని విర్రవీగవద్దు. ఆ బలం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. నీకన్నా బలం ఉన్నవాడు నీ పక్క వీధిలో ఉండొచ్చు, నీ పక్కింట్లో ఉండవచ్చు, లేదా బయట ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాబట్టి బలం ఉందని బలహీనులపై ప్రదర్శిస్తే ఇంకా బలమైన వాడు నీపైన నిన్ను బలహీనుని చేస్తాడు. కాబట్టి బలం ఉందని ఎప్పుడు విర్రవీగవద్దు, బలహీనుల్ని తక్కువగా చూడవద్దు. బలహీనుల్ని తక్కువగా చూసే నీ బలమే ఒక బలహీనత అనేది గుర్తుపెట్టు. బలం ఉంటే మంచిదే. కండబలము, బుద్ధి బలము, మేధాబలము, గుండె బలము, ఆత్మబలము, నైతిక బలము, బలం ఉండడం ఓకే. కానీ ఆ బలంకు వినయం తోడు కావాలి, సంస్కారం తోడు కావాలి, గౌరవం తీసుకునే విధంగా ఉండాలి తప్ప నిన్ని అహంభావి అని ముద్ర వేసేటువంటి బల ప్రదర్శన అనేది చేయవద్దు. బలాన్ని అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించి సమాజ నిర్మాణానికి తోడ్పడు తప్ప నీ గర్వాన్ని ప్రదర్శించడానికి బలాన్ని ఉపయోగించి పక్క ఉన్న వాళ్ళని మరి హింసిస్తూ, మళ్ళీ వాళ్ళని తక్కువ చూస్తే ఎగతాళి చేస్తూ వాళ్ళపై నీ బలాన్ని ప్రయోగించవద్దని కోరుతూ, మరి బలము మేధస్సు వృత్తి అనేది ఏది గొప్పది కాదు, ఏది తక్కువది కాదు అనేటువంటిది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఈ మూడింటి విషయంలో కూడా కాస్త మనం జాగ్రత్తగా ఉంటే మనం మంచివారిగా గుర్తింపు పొందాం, మన ఆత్మసంతృప్తితో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని మీరు కాస్త ఆలోచించండి. బలం కానీ, వృత్తి కానీ, మరి మేధస్సు కానీ మనకు ఒకటే సొంతం కాదు. ప్రపంచంలో చాలామంది వాటన్నింటినీ కలిగి ఉన్నారు. కాబట్టి వినయంతో ముందుకెళ్దాం. మరి ప్రకృతిలో ఒక భాగంగా, సమాజంలో ఒక భాగంగా మనం కూడా మంచి వాళ్ళలో ఒక మంచివాడిగా ముందుకు వెళ్దామని, మంచి సమాజాన్ని నడిపిద్దామని కోరుకుంటూ మీ ఎలుగు సురేష్ కుమార్. ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీ జీవిత కాలంలో
మీ ఇంటి చుట్టూ, మీ వాతావరణంలో, మీ స్కూల్లో, మీ కంపెనీలో ఎక్కడైనా సరే ఒక్క చెట్టు నుంచి 100 చెట్లు మీ జీవిత కాలంలో ఒక్క చెట్టు నుంచి ఒక 100 చెట్లు నాటి సంరక్షించారు అంటే ప్రపంచం, ముఖ్యంగా మన భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మన రాయలసీమ ఎంత సస్యశ్యామలం అవుతుందో, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు నాటుదాం, క్షేమంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. భావితరాలకు ఆక్సిజన్ కొరత లేకుండా పవిత్రమైనటువంటి ప్యూర్గా ఉన్నటువంటి ఈ ప్రకృతిని వాళ్ళకు అలాగే ఉండిద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సీ యూ, జై హింద్.